మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ శివారు బోటిమీద తాండాలో సంత్ గురు శ్రీ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వావిలాల స్టేజీ నుంచి బోటిమీది తాండా వరకు డీజే పాటలతో గిరిజన మహిళలు సాంప్రదాయ వస్త్రాలతో నృత్యాలు చేస్తూ కిసాన్ పరివార సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ ఘనంగా స్వాగతం పలికారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. లంబాడా జాతికి ఇప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్యుల్లో ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లేదు. ఇక్కడి నుంచి నేను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, దయచేసి లంబాడా జాతి నుంచి ఒకరిని మీరు మంత్రివర్యంలో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇది కేవలం నా ఒక అభిష్టానం కాదు, తెలంగాణ ఎస్టీ లంబాడా జాతీయులందరూ కూడా ఆకాంక్ష. లంబాడా భాషను ఒక లిపిగా చేసే విధంగా 8వ షెడ్యూల్లో చేరవలసిందిగా ఒక్కసారి ఇంతకు ముందు కూడా నేను మాట్లాడినాను. దీని గురించి మరొకసారి జ్ఞప్తిగా చేస్తూ ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్లని మరొకసారి దీన్ని కూడా 8వ షెడ్యూల్లో చేర్చి దీన్ని ఒక లిపిగా చేస్తే ఇంకా దీన్ని అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కలిసి లంబాడా జాతి యొక్క అభివృద్ధికి తోడ్పడతారన్న ఒక ఆశాభావంతో సేవాలాల్ చూపించినటువంటి మార్గదర్శకంలో బంజారా లంబాడా జాతి వర్యులు ఎంతవరకు పోయినారో ముందుకి మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ యొక్క చూపించిన మార్గంలో మనం నడిస్తే కేవలం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాతి తనకి ఇచ్చింది తీసుకొని అటువైపు వెళ్ళిపోతున్నారే కానీ మన తిరిగి చూసే స్వభావం ఎక్కడ కూడా కనిపించడం లేదు. కావున నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జాతి మనకి ఏమిస్తూ ఉంది, మనం తిరిగి జాతికి ఏమిస్తూ ఉన్నాము, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ జాతి మనకి ఎంతగానో ఇచ్చింది, మనం కూడా తిరిగి జాతికి ఇద్దాము. ఒక్కసారి మన అందరి సంపాదనలో ఏదో ఒక భాగం, కనీసం 1% 2% ఏదో ఒక శాతం మన ఇంట్లో మన పిల్లలు ఏ విధంగా అయితే చదువుకుంటా ఉన్నారో, మన పిల్లలు ఏ విధంగా అయితే కాన్వెంట్ బడులకు పోతా ఉన్నారో, మన పిల్లలు ఏ విధంగా అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ వివిధ కోర్సుల్లో చేరుతూ ఉన్నారో, మన జాతి బిడ్డలందరూ కూడా అంతే అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనమందరం కూడా మన సంపాదనలో 1% 2% జాతి గురించి కేటాయించి ఈ జాతి యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారన్న ఆశాభావంతో మరొకసారి మనందరినీ విన్నవించుకుంటా ఉన్నా.